హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు, రెండో కోణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ తుఫానుకి ముందస్తు చర్యలు, తుఫాను తర్వాత పరిహారాలు, ఈ వ్యవహారంలో ప్రభుత్వ పనితీరుని మీరు ఎలా అంచనా వేస్తారు? సాయి గారు, ప్రాథమికంగా తుఫాను 2-3 అంశాలు పరిలో తీసుకోవాలి. అది ఎప్పుడు కూడా ఒక అంశమే చర్చకు వస్తుంటుంది. ఆ తుఫాను సమయంలో సహాయ కార్యక్రమాలు, అంటే ప్రజలకు ఇబ్బందులు, ముఖ్యంగా ప్రజల ఇబ్బందులు, ప్రాణ నష్టం జరగకుండా చూడడం, ఆ తుఫానులో ఇబ్బంది పడుతున్న ప్రజలు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లడం, ముందస్తు చర్యలు తీసుకోవడం, ప్రాణ నష్టం, ఈ పశు సంపద నష్టం లాంటివి తీసుకోవడం ఎక్కువ టాప్ ప్రయారిటీ వస్తుంటుంది. చాలా లీస్ట్ ప్రయారిటీగా నష్టపోయింది ఆ రోజుకి ఆ రోజు చర్చ జరుగుతుంది. కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల ముఖ్యంగా పంటలు కావచ్చు, ఆస్తులు, స్థిరాస్తులు కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే నష్టపోతాయో, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, వీటి నుంచి కోలుకునే దాని పట్ల ఆ రోజున శ్రద్ధ లాంగ్ రన్ లో ఉండట్లేదు. తుఫాను వచ్చినప్పుడు ఏదైతే తీవ్రమైన లోపాలుగా మనకు వ్యక్తమవుతాయో వాటిని ఎటువంటి పరిస్థితి కూడా మళ్ళీ సర్దే పరిస్థితి ప్రభుత్వం చేయట్లేదు. అంటే ఉదాహరణకి ఈరోజు తుఫాను వల్ల వచ్చే ప్రధాన బుడమేరు వాగుకు సంబంధించి వచ్చినా, లేదా మా తిరుపతిలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. రిహాబిలిటేషన్ సెంటర్కు నగరాల అభివృద్ధి చెందేసరికి లేదా వరదలు వచ్చేసరికి ప్రతిసారి రిహాబిలిటేషన్ సెంటర్లు పెరుగుతున్నాయి. ఇది ఒక ప్రమాదకర ధోరణి. అందరూ ఏమంటారంటే రిహాబిలిటేషన్స్ బాగా పెంచినాము, జనాన్ని అక్కడ కూర్చోబెడుతున్నాడు. రిహాబిలిటేషన్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే వాటర్ వచ్చే చోట నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అంటే దీని పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఎందుకు వాటర్ వచ్చే నిరోధం, దీన్ని వాగులు, వంకలు, లేకపోతే గుంటలు, లేకపోతే చెరువులు కబ్జాకు గురవుతున్నాయో వీటిని కానీ రెక్టిఫై చేసుకునే ఆలోచన 10% గడిచే ఇవి కానీ చేస్తే ఆ తర్వాత కాలంలో ఏదైతే వరదలు వచ్చినప్పుడు కనపడతాయో, ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో, ఎక్కడ నిర్వాసితులు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయో వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయడం, ఆ కాలువలు పునరుద్ధరణ లాంటివి చేస్తే తర్వాత రిహాబిలిటేషన్ తగ్గాలి. ఆ వైపు శ్రద్ధ ఉండదు. ఈ పంట నష్టాలకు 1000 కోట్లు వేస్తారు. ఆ తర్వాత కేంద్రం ఇప్పుడు ఒకసారి వస్తుంది, వాళ్ళు వచ్చి రిలీజ్ చేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ 2 తరతరాలుగా వస్తున్నటువంటి లోపాలు ప్రైమరీగా ఈసారి నాకు ప్రభుత్వంలో కనిపించింది. కొంచెం తీవ్రమైన చర్యలే తీసుకున్నారు. కొంత టైం ముందు తీసుకున్నా, లేకపోతే మానవ వనరులు కొన్ని చోట్ల అనవసరంగా కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టారంటే రిహాబిలిటేషన్ సెంటర్ పోవడం కావచ్చు, స్కూల్స్ బంద్ చేయడం కావచ్చు, జాతీయ రహదారుల్లో హెవీ వెహికల్స్ ఆపేయడం, ఇవన్నీ చూసినప్పుడు అవసరమా కొన్ని చోట్ల అనిపించచ్చు. అంత ఓవర్గా అందామా, అట్లా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారంటే ప్రాణ నష్టం జరగకూడదని, కాబట్టి పశు సంపద నష్టం జరగకూడదని. ఈ 2 ఎక్కువ తీసుకోవడం వల్ల కొంత ఈ విషయంలో ప్రభుత్వం చాలా సత్వరం స్పందించింది. కొంత భయపడి, ఎందుకంటే మొత్తం బుడమేరు యొక్క అనుభవాల రీత్యా ప్రాణ నష్టం జరగకూడదనే విషయంలో మాత్రం ప్రజల్లో ఆ మేరకు సంతృప్తి ఉన్నారు. చాలా చోట్ల రిహాబిలిటేషన్స్ కి అంత అవసరం రాల. ప్రభుత్వం ఎంత అంచనా వేసిందో అంత అవసరం, ముఖ్యంగా మా ఏరియాలో తిరుపతి కూడా ఎఫెక్టెడ్ ప్రాంతం కాబట్టి ఇక్కడ చేసిన రిహాబిలిటేషన్ చూసినప్పుడు కొంత మెరుగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రజల అసంతృప్తి పోవాలన్నా రిహాబిలిటేషన్స్ ఎంత ఆ రోజుకు అవసరమో, ఆ తర్వాత ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్ట నివారణ అంచనా, దాన్ని అందించడం వల్ల మాత్రం ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల ముందు నష్టం వస్తోంది. వరదల ప్రాంతాలకు గురైన ప్రతి చోట అధికార పార్టీలు ఓడిపోతున్నాయి ప్రతిసారి. దీనికి కారణం ఏంటంటే రిహాబిలిటేషన్స్ ఆ రోజుకు బాగా చేస్తారని తర్వాత పట్టించుకోరు. ఈసారి కూడా ఏం చేస్తారో చూడాల్సిన అనుమానం మాత్రం ఉంటుంది. ఇవాళ 5,500 కోట్ల రూపాయల దాకా ప్రాథమిక అంచనా వేశారు. ప్రాక్టికల్ గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇంకా తుఫాను ఇంపాక్ట్, వర్షాలు వస్తున్నాయి, నీళ్లు కొన్ని గండ్లు పడుతున్నాయి, కొన్ని ఇతరత్ర ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, నదులు కావచ్చు. ఇది వాటికి మళ్ళీ ఇంకొక నివేదిక చేస్తారా? ఇవాల్టి నివేదికే ఫైనల్ అవుతుందా? నేను ఇది ప్రాథమిక నివేదిక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు జరుగుతుంది. నిజానికి ఇది పూర్తి స్థాయి నివేదిక కూడా అనలేము. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అన్ని కూడా రిహాబిలిటేషన్స్ ఆ రోజు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యాలపైన ఎక్కువ దృష్టి పెడుతుంది. కాబట్టి ఇది ప్రైమరీ రిపోర్టే అనుకుంటున్నాను. మళ్ళీ ఖచ్చితంగా సావధానంగా జిల్లా కలెక్టర్ కొన్ని సందర్భాలు ఎక్కువ వేసి కూడా పంపిస్తారో తప్ప తగ్గించరు. వరద నష్టం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేదే కదా, రాష్ట్ర ప్రభుత్వం కన్నా. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో ఖచ్చితంగా అంచనా మళ్ళీ పూర్తి స్థాయి నివేదిక పంపిస్తుంది. ఇది చాలనట్టు దీంతో ఒక నిర్ణయానికి అయితే కేంద్రం రాదు కదా. దీన్ని చూసి మళ్ళీ ఒక కేంద్ర బృందం వస్తుంది, వాళ్ళు ఈ అంచనాలు చూసి చేస్తారు. ఇవన్నీ టైం లింక్ పోతుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయి నివేదిక అనేది ఇంకా ఒకటి ఉంటుంది. బట్ ఎంత ఉంటుంది ఏంటుంది దానికంటే దాంట్లో ఎంత చేస్తున్నారనే దాంట్లో మాత్రం అకౌంట్ ఉంటున్నట్లేదు. మళ్ళీ ఇంకో కొత్త తుఫాన్ వచ్చేస్తుంది, దాని చర్చ వచ్చే లోపల మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ బలహీనత అయితే మాత్రం కొనసాగుతుంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో
ఈ చెరువులు గండిపట్టమా, నది గండిపట్టమా, ఏమైనా శారదా నదికి కూడా గండిపడింది. అట్లాగే ఇతరత్ర రోడ్లు కొట్టుకుపోయినాయి ఇవన్నీ. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చేస్తుందా? కేంద్రం చేస్తుందా? నేనంటూ కేంద్రానికి నివేదిక అడుగుతారు కానీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చే పరిస్థితి ఏం లేదు. రాష్ట్రమే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు 1000 కోట్లు అడిగితే వాళ్ళు 100 కోట్లు ఇస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా పరిమితంగానే, కాకపోతే ఈ పంటల బీమా ఇట్లాంటి విషయంలో కేంద్రం నుంచి మాక్సిమం వివిధ పథకాల కింద తీసుకునేదానికి ఏదైనా కొంచెం సింక్రనైజ్ చేసుకుంటే అవకాశాలు ఉంటాయి తప్ప, నిధులుగా చూసినప్పుడు మనం కోరేదానికి ఇక్కడ జరిగే నష్టానికి కేంద్రం ఇచ్చే సాయానికి సంబంధం ఉండదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే బర్డన్గా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చెరువులు గండ్లు, తర్వాత ఈ కాలువల పూడికలు అనేది అనివార్యంగా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో ఈ కాలువలు ఈ పూడిక వల్ల ఓవర్ఫ్లో అవుతుంది, ఖచ్చితంగా డ్యామేజ్ అయి ఉంటాయి. అట్లాంటివి రెక్టిఫై చేస్తారు. ఎక్కువగా జనసాంద్రత ఎఫెక్ట్ అయిన రిలేటెడ్గా ఉన్నటువంటి రెక్టిఫై అయినంత తొందరగా జనం లేని చోట రెక్టిఫై కావు. కానీ చిన్న సందర్భాల్లో జనం లేని చోట ఇది గండ్లు పడిన దాని ఎఫెక్ట్ మళ్ళీ మనం జనం ఉన్న చోట కూడా వస్తుంటాయి. అంత దూరదృష్టితో ప్రభుత్వాలు ఆలోచించే దాంట్లో లోపం కనిపిస్తోంది. కాబట్టి జనసాంద్రత ఉన్న చోట ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఎఫెక్టెడ్ వచ్చే వాటిని చాలా సత్వరం చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు అంత ఎఫెక్టివ్గా వచ్చే పరిస్థితి అయితే కనపడదు. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక చాలా ఇబ్బంది అవుతుంది కదా. రోడ్లు చాలా కొట్టుకుపోయినాయి, అట్లాగే డ్యామేజ్ గుంటలు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పరిష్కారం కాకపోతే, ఇప్పటికే గుంటల రోడ్లు మొన్న ఈ మధ్యన వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూడ్చారు. ఇప్పుడు మళ్ళీ అవి గుంటలైనయి. ఇప్పుడు ఈ కొత్తగా డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ సంక్షోభం అయిపోతుంది కదా. ఖచ్చితంగా నేషనల్ హైవేస్ రిలేటెడ్ వరకు కేంద్ర ప్రభుత్వం అది అనివార్యంగా చేస్తుంది. కానీ స్టేట్ హైవేస్ కానీ లేదా గ్రామీణ రోడ్లు కానీ వీటికన్నా ఎక్కువ జరుగుతుంది. ముందు నేను ప్రస్తావించాను కదా, అర్బన్ ఏరియాలు కొంచెం జనసాంద్రత ఎక్కువ పోకల ఏరియాల్లో మాత్రం కొన్ని ఫాస్ట్గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని ఇబ్బందులు చేసేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది దాన్ని వాడుతుంటారు కాబట్టి విమర్శలు వస్తాయి, వ్యతిరేకత వస్తుందని. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు మాత్రం ఒకసారి పాడైతే దాన్ని రెక్టిఫై చేయడానికి, దాన్ని పూడ్చుకోవడానికి చాలా సంవత్సరాలు పడతా ఉంది. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, ఆర్థిక పరిమితులు. మనకున్న ఆర్థిక వనరుల్లో ఎక్కువ టాప్ ప్రయారిటీ పోకల ఏరియాలో పెట్టేస్తారు, అర్బన్ చుట్టూ ఏరియాలో పెట్టేస్తారు. కానీ గ్రామీణ అయితే చాలా తక్కువ టైం ఉంటుంది అంటే ఎక్కువ కాలం పాటు ఈ గండ్లు ఉంటాయి. ఎప్పుడో కానీ ఇతర నిధులు తీసుకొచ్చి అట్లాంటి తీసుకొచ్చి ప్రయత్నం జరుగుతున్నారు కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథకం కూడా కొన్ని సందర్భాల్లో చేసేస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రామీణ రూరల్ ఏరియాలో ఒక రకమైనటువంటి వర్క్ స్పీడ్ ఉంటుంది, అర్బన్ ఏరియాలో ఒక రకంగా ఉంటుంది. ప్రభుత్వానికి ఉన్న పరిమితులైన వనరులు కూడా దానికి ఒక కారణం. అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ రోడ్లకి, గ్రామీణ సడక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు పూడ్చుకుంటున్నారు. కానీ వరద నష్టాన్ని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన చేసే ప్రయత్నం మాత్రం కీలకమైన ఏరియాలో తప్ప, ఈ పోకల ఏరియాలో తప్ప రూరల్ ఏరియాలో అంతగా ఉండట్లేదు. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈ పంటల బీమా అన్నటువంటిది వీళ్ళు పట్టించుకోలేదు. అప్పట్లో మనం కంప్లీట్గా ఉచిత పంటల బీమా ఇచ్చాం, అందరు రైతుల్ని అందులో భాగస్వాములు చేసాం. ఇప్పుడు అట్లా ఇవ్వలేదు. దీంతో చాలామందికి ఇప్పుడు పంటల బీమా రాదు, అది నష్టం అవుతుంది, అది పరిహారం అక్కడ వచ్చేలా చూడాలి అంటూ తన కార్యకర్తలకి, తన నాయకులకి పిలుపునిచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వం నష్టపరిహారం అనేటువంటిది పంటల బీమా ఇప్పించడం వేరు, పరిహారం వేరుగా ఇస్తుందా? పంటల బీమా అనేది ఇప్పుడు ఎలాగా ఇది దక్కకపోతే వీళ్ళకి? సాయి గారు, బేసిక్ గా ఈ మౌలికమైన ప్రశ్న ఎట్లా వస్తుందంటే వినడానికైతే బాగుంటుంది. ఏంటంటే మీరు ఏదైతే మీ క్వశ్చన్ లో ఒక నైతికమైన అంశం, ఇది జరిగింది పంటల బీమాతో రిలేటెడ్ కాదు కదా. ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యంగానే చూడాలి తప్ప, అంటే నష్టపోయిన ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి పంటకు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ తప్ప ఈ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ ఎఫెక్ట్ కాకూడదు కూడా నైతికంగా ఆలోచించినప్పుడు. కానీ ఆచరణ ఏమవుతోంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఒక న్యాయమైన ప్రశ్న. ఎందుకంటే పంటల బీమాకి ఇప్పుడు జరిగిన నష్టాలను నివారించడానికి పొంతన ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఉదార స్వభావంతో, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో ప్రజలకు ఖచ్చితంగా వరద వల్ల నష్టపోయిన ప్రతి పంటకి న్యాయం చేయాలి. బీమా అనే పదం కూడా వాడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి పంట నష్టపరిహారం ఇచ్చేవాలి, కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా రెండు మాట్లాడుకోవాలి. కానీ ఆచరణలో జగన్ గారి ఆందోళనలో రీజన్ ఏంటంటే ఈ రోజు ఆ చర్చ బాగా నడుస్తుంది. ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల హెక్టార్లో పంట, మామిడి పంట కావచ్చు, ఇంకో పంట కావచ్చు, ఇంకోటి పంట, వరి ధాన్యం అన్ని నష్టపోయినా లెక్కలు చెప్తారు. కానీ చివరికి వచ్చేసరికి లాంగ్ రన్ లో లేట్ అయ్యేసరికి ఇన్ని పంటల బీమాతో వరకు ఇచ్చి ఆపేస్తున్నారు. అప్పుడు జగన్ గారు రైజ్ చేసిన అంశం పంటల బీమా ఎంతమందికి ఉంది, లేనప్పుడు వాళ్ళందరికీ అందుకోలేరు కదా. కాబట్టి ఏ సందర్భంలో పంటల బీమా, ఏ సందర్భంలో రావాలి అనే చర్చ పక్కకు పోతుంది. కాబట్టి లేట్ అయ్యాడు అంటే
జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, నిర్ధారణకు రావడం, డెసిషన్ తీసుకోవడం, తిరిగి అమలు చేయడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ వరదలు వచ్చేంత వరకు జరుగుతూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, పంటల బీమా ఎవరుకుంటే వాళ్ళకి వస్తుంది, మిగతా అందరూ నష్టపోతున్నారు. అంటే ఈ యాంగిల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసి చెప్పే ప్రయత్నం చేశారు. వారు చెప్పిన దానికి అదనంగా నేను భావిస్తా ఉండేది లేట్ కావడం అనేది చివరకు టెక్నికల్ గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఈ పంటల బీమాను అంతవరకు పరిమితం అయిపోతున్నారు, మిగతా వదిలేస్తున్నారు. కానీ అట్లా ఉండకూడదు. మీరు మీ ప్రశ్నలో ఉన్నటువంటి మౌలిక అంశం ప్రకారం ఖచ్చితంగా నష్టపోయింది ప్రకృతి వైపరీత్యంగా, మొత్తానికి టెక్నికాలిటీతో సంబంధం లేకుండా ఇవ్వాలి. కానీ ఆచరణలో జరగలేదు. అదే జగన్ గారు చెప్పారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఒక కంపారిజన్ వచ్చింది. చంద్రబాబు గారు ఇట్లా 2, 3 రోజుల నుంచి ముందే సమీక్షల మీద సమీక్షలు చేసుకొచ్చారు. బాధ్యతాయుతంగా గ్రౌండ్ లెవెల్‌లో చేశారు. అందుకే ప్రాణ ఆస్తి నష్టం తగ్గించారు. ఈవెన్ ఆ వెంటనే కూడా పరుగులు పెట్టుకుంటూ హెలికాప్టర్‌లో వెళ్లి విజిట్ చేసొచ్చారు. గ్రౌండ్ ప్రాంతాల్లో కూడా ఎళ్లి దిగి మరి అక్కడ ఉన్న కలెక్టర్‌లతో మాట్లాడుకొచ్చారు. పరిపాలన అంటే అది అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి. ఈవెన్ రేవంత్ వల్ల కూడా కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే అంతా కూర్చుని తను అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడుకొచ్చిన మాట ఏదైతే మనం ఫీల్డ్‌లోకి వెళ్ళటం వల్ల సిబ్బంది అదే సమీక్షల మీద సమీక్షలు అంటే డిస్టర్బ్ అయిపోతారు. అందుకని నేను ఎక్కువగా తిరగను అన్నటువంటి పాయింట్‌ని ఇక్కడ క్వెషన్ చేస్తున్నారు. పబ్లిక్ పరంగా అయితే బాబు కరెక్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ నమ్మబట్టినే జగన్ అట్లా ఫెయిల్ అయ్యాడన్నటువంటి నమ్మబట్టినే మొన్నటిసారి అధికారంలోకి బాబు గారు రావడానికి కారణమైందంటారా? ఇప్పుడు హుదూద్ తుఫాన్ ఎప్పుడు జరిగింది సాయి గారు? 2014 నుంచి 19 వరకు. ఒకవేళ హుదూద్ తుఫాన్ నివారించడంలో, అంటే తుఫాన్ కాదు కానీ తుఫాను ప్రభావిత పరిస్థితుల్ని రెక్టిఫై చేసి విశాఖపట్నాన్ని నార్మల్ తీసుకున్న చంద్రబాబు గారు చేసినంత కృషి ప్రపంచంలో ఎవరు చేయలేదని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినారు. కాబట్టి ఇట్లాంటి వాటితో గెలవడం వాడడం ఉండదు. అయితే ఒక విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవడమా లేకపోతే రియల్ గా పొలిటికల్ గా వ్యవహరిస్తున్నారని అనడమా ఏదైనా కారణం, కానీ తను చేస్తున్న ప్రతి పనిని ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేస్తారు. మీకు రాజశేఖర రెడ్డి గారు ఒక పాపులర్ డైలాగ్ ఉంది, మేము విచారణ పైన విచారణలు మేము డిమాండ్ చేస్తా ఉంటే నువ్వు వేస్తా ఉండవు, నా ప్రభుత్వంలో ఒక విచారణ కమిటీ లేదు, మీరు ఇన్ని కమిటీలు వేస్తున్నారంటే మీరు తప్పు చేసినట్టు కదా అని చంద్రబాబు గారు ప్రతిపక్షం అడిగితే రాజశేఖర గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము ఇన్ని వేస్తున్నాం అంటే ఒకటి మా మీద నాకు నమ్మకం మాత్రమే కాదు చంద్రబాబు గారు, విచారణ చేస్తున్నాం అనేది అంటారు అంటే ప్రజలకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందని నమ్మకాన్ని కలిగించాలి, అంటే మనం చేయడం ఎంత ముఖ్యమో చేస్తున్నారని ప్రజలు కూడా అనుకోవాలి అని పాపులర్ డైలాగ్ రెగ్యులర్ వాడుతుంటారు. ఈ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వారసుడు పట్టించుకోడు. రాజకీయ వారసుడు కానీ చంద్రబాబు గారు ఎఫెక్టివ్ గా చేస్తాడు. అంటే పాయింట్ ఏంటంటే ఏమి చేశారనేది కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా చీఫ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి తాను చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందాలి, ప్రజలు చేస్తున్నట్టు కూడా భావించాలి. మరి ఎక్కువ నటించకూడదు, కానీ చేస్తున్నట్టు భావించాలంటే రిఫ్లెక్ట్ కావాలి. ఆ రకంగా సమీక్షలు జిల్లాలకు వెళ్ళడం జరగాలి. అయితే అల్టిమేట్ గా ప్రజలు దేని చూసి సంతృప్తి పడతారు అంటే, ఇది తాత్కాలిక ప్రచారం జరుగుతుంది. అల్టిమేట్ గా ప్రజలకి జరిగిన నష్టం పూడ్చిన విధానం పైన పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని తిరిగేసినాడు, అన్ని చేసినాడు, రేపు ఫలితం రాలేదనుకోండి ఆ ప్రాంతాలంతా మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. చివరికి అది కదా మిగులుతుంది, ఎంత బాగా చేసామంటే నాకు అందింది లేదు. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్న నాకేమో బ్రహ్మాండంగా పని అనిపిస్తుంది, కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఈ కొరమేనగుంట లేకపోతే ఇట్లా మీకు ఆ పేర్లు తెలుసు కదా స్లమ్ ఏరియాలో, వాళ్ళు తెలుస్తుంది అసలు బాధ. నేను అపార్ట్మెంట్ కూర్చున్న నాకేం తెలుస్తుంది, బ్రహ్మాండంగా పని చేయని తినుకుంటా. కాబట్టి వాళ్ళకి అందిందా లేదో, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది చూడరు, నాకు అందిందా లేదో చూస్తారు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజలకు ఆ సేవలు అందాయా లేదనేది ప్రామాణికం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు, మనం పోవడం వల్ల పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు పోతారా, అధికార వ్యవస్థ పోతుందా, అదే ఇమ్మెటీరియల్. అల్టిమేట్ గా ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది ఆఫీసులో కూర్చొని ముఖ్యమంత్రి చర్చిస్తాడా, ఆదేశాలు ఇస్తాడా, ఫీల్డ్లోకి వెళ్తాడా అనేది వాళ్ళ పరిపాలన స్టైల్. కాకపోతే వర్తమాన ప్రపంచంలో చేస్తున్న పని కూడా ప్రజలకు తెలిసేటట్టు చేయాలనేది ఒక లాజిక్. దానివల్ల కొంత ఓటింగ్ కూడా ప్రభావితం అవుతుంది, అది నిర్ణయించదు కానీ ప్రభావితం. ఆ ప్రభావితం అయ్యే ఓటింగ్ లో విషయానికి వస్తే మాత్రం జగన్ కన్నా ది బెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అది ప్రూవ్ అయింది కూడా అనేక విషయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను, జనానికి మంచి చేసినప్పుడు నమ్మితే నాకు ఓటేస్తారు, ఈ సిద్ధాంతం అన్ని వేళ కరెక్ట్ కాదు. సమ్ పర్సంటేజ్ మనం యాక్ట్ అంటే తప్పుగా చెప్పమని కాదు, ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉంది, ఇప్పుడు ప్రైవేట్ కన్నా అయితే కానీ ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు ఉదాహరణ సాయి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టెలికాన్ఫరెన్స్ పెట్టారు? నిజానికి టెలికాన్ఫరెన్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీ అధ్యక్షులతో పెట్టినట్టుగా నాకు తెలియదు. జర్నలిస్ట్ గా మీరు గమనించారు నాకు తెలియదు, కానీ పెట్టలేదు. అంటే ముఖ్యమంత్రిగా పెట్టలేని టెలికాన్ఫరెన్స్ ఓడిపి నాకు పెట్టాడు అంటే ఆయనకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలం టెలికాన్ఫరెన్స్ సాయి గారు ఈసారి బాగా చేశారా? ఇప్పుడు ఉదాహరణకు విజయవాడలో బుడమేరు వాగప్పుడు బాగా చేయలేదా ప్రభుత్వం? నష్టం జరిగితే నువ్వు చేసేవాళ్ళు నాకెందుకు ఫలితం అది కనపడింది. దాని నుంచి అనుభవంగా తీసుకుని చంద్రబాబు గారు
ఫస్ట్ బాగా చేసామా లేదా పక్కన పెట్టేయాలి, అలర్ట్ చేయాలి. అవసరమైతే నేషనల్ హైవేలో ఆపేసినారు, స్కూల్ సెలవులు ప్రకటించి చేసినారు. ఒక ప్రాణ నష్టం కూడా జరగదు. ఇది ఫస్ట్ ప్రాణ నష్టాన్ని ఆపుదాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, అవసరం రిహాబిలిటేషన్ సరిపోయింది. ఇవి చేయడం వల్ల ఏమైంది, ప్రాణ నష్టం అనేది జరగకపోవడం వల్ల ప్రభుత్వం మీద ప్రెజర్ తగ్గింది. ఆ తర్వాత ఏం చేస్తారు, సహాయం చేస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది, తర్వాత అదే ప్రజలు నిర్ణయిస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనించారని నేను భావిస్తున్నాను. అంటే మొదటి దానికి చెప్పండి సంబంధం లేదు, సంబంధం లేదు కానీ రెండు పనులు ఒకటే. బట్ జగన్ గారు దీన్ని గమనించి ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తోంది కదా. నేను నమ్ముతున్నాను ప్రజల్లో ఈ చంద్రబాబు గారు యాక్టివ్ గా ఉన్నాడు, అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు అనే మాట నమ్ముతున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మనం ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిహాబిలిటేషన్స్, నష్టపరిహారం అయినే ప్రజలు నిర్ణయిస్తారు రేపు ప్రభుత్వాన్ని. దాంట్లో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇప్పుడు జగన్ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ఈ టెలికాన్ఫరెన్స్ ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నింటిలో పెట్టుంటే ఇంకో రకంగా ఉండేదేమో అని ఇప్పుడు పెట్టలా. ఇదే పెద్ద ఉదాహరణ కదా. జగన్ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టాడంటేనే చంద్రబాబు గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థం కదా. రైట్. మరొక పాయింట్ ఏంటంటే తుఫాను బిగినయినప్పుడు అక్కడ కూర్చున్నాడు బెంగళూరులో, ఆరాంగా కూర్చుని తప్పుడు ప్రచారాలు మా మీద చేశారంటూ తుఫాను సందర్భంలో అటు లోకేష్ నుంచి కొంతమంది మంత్రులు మాట్లాడుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా ఎక్కడో సేవ చేస్తున్నట్టుగా బిల్డప్ ఫోటోలు పెట్టుకొచ్చారు. అదే సందర్భంలో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు అంటూ అక్కడ సేద తీరుతా ఉంటాడు ఈయన, ప్రజల దగ్గరికి రాడు ఇట్లాంటప్పుడు కూడా అన్నటువంటి విమర్శ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? దీంట్లో నైతిక అంశం ఒకటి ఉంటుంది, పొలిటికల్ అంశం. ఇది ముందు ప్రస్తావించాం. చేసేది ఎంతో తర్వాత విషయం, కానీ ప్రజలందరూ మా కోసం ఈ ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కలిగించడం ప్రభుత్వం యొక్క బాధ్యత, వ్యవస్థ యొక్క బాధ్యత. పార్టీగా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎంత బలహీనతలు ఉన్నాయి, పార్టీలో అంతే బలహీనతలు ఉంటాయి సాయి గారు. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు వరద అలర్ట్ కదా. అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు ఎవరు సాయి గారు? దాదాపు వైసీపీ వాళ్ళు. విజయవాడ ఎఫెక్ట్ అయింది, మేయర్ ఎవరు? వైసీపీ. తిరుపతి ఎఫెక్ట్ అయింది, మేయర్ ఎవరు? వైసీపీ. అనేక మున్సిపాలిటీలు, అనేక చోట్ల వైసీపీ మేయర్లు, వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఉన్నారు సాయి గారు. జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సమావేశం వేశారు? పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో వేశారు. అసలు మన పార్టీకి కొంతమంది మేయర్లు ఉన్నారని, కొంతమంది చైర్మన్లు ఉన్నారని, కొంతమంది పబ్లిక్ వీళ్ళు పవర్ఫుల్ గా సాయి గారు. నగరాల్లో, మున్సిపాలిటీల్లో గవర్నమెంట్ అంటే ఎవరు? వీళ్ళదే కదా. వీళ్ళ మాట ఎంత మున్సిపాలిటీ ఉంటుంది, నగరపాలక సంస్థ ఉంటుంది, ఇమ్మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్లోకి వెళ్ళిపోవాలి కదా, నడపాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ నిర్మించి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వీళ్ళందరూ ఎఫెక్టివ్ గా చేయండి, మంది బాధ్యత. చంద్రబాబు గారిని ఎట్టయితే ప్రజలు ఎన్నుకున్నారో మిమ్మల్ని కూడా మన పార్టీ తరఫున ఎన్నుకున్నారు, మీ ప్రయత్నం మీరు చేయండి, కౌన్సిల్ సమావేశం వేయండి, అధికారులతో వాళ్ళు ఎంటర్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ పని పొలిటికల్ గవర్నెన్స్ యాడుంది వైసీపీలో? ఈరోజు కూడా జిల్లా అధ్యక్షులు వాళ్ళకి ఇంతమంది ఉన్నారని వీళ్ళతో పని చేయించచ్చు అనే స్పృహ కూడా లేదు ఉంటుంది. కాబట్టి ఈ లోపాలు మాత్రం చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే పని చేసినట్టు కూరు కనిపిస్తుంది. జగన్ గారు వరదల ప్రాంతాల్లో ప్రభావితం అయినప్పుడే ఆ మున్సిపల్ చైర్మన్ కావాలి మన వాళ్ళతో ఉన్నారు, వాళ్ళంతా ఒక టెలికాన్ఫరెన్స్ తెప్పించి ఇది ఇది రాజకీయాలు కాదు, ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోండి, మీరు పని చేయండి, వైసీపీ మున్సిపల్ మేయర్లారా, కౌన్సిలర్లారా, కార్పొరేటర్ అని పిలిపించుంటే పని చేసినట్టు అవుతుంది. ఆయన బెంగళూరులో ఇస్తేమో, అమెరికాలో ఇస్తేమి, ఇట్లాంటి మల్టిపుల్ యాక్టివిటీ ఆ పార్టీ చేయదు. దానివల్ల ఏమవుతుందంటే బెంగళూరులో ఉన్నాడు, విజయవాడలో ఉన్నాడు, ఈ పనులన్నీ టెలికాన్ఫరెన్స్ చేస్తుంటే ఆ ప్రజల్లో ఉన్నట్టు అవుతుంది. ఈ పొలిటికల్ గవర్నెన్స్ అనేది వైసీపీలో మొదటి నుంచి లోపం కనిపిస్తుంది, అది ఇప్పుడు కూడా అనిపిస్తుంది. రైట్. అంటే జగన్ కంటే పాలనా దక్షుడు చంద్రబాబు అని ఈ అంశంతో నిరూపణ అయిపోయినట్టు అనుకోవచ్చా? పాలనా దక్షుడే పదం అంటే నేను సర్టిఫికేట్ ఇచ్చే వయసు కాదు, కానీ దక్షత వేరు, పొలిటికల్ సిస్టమ్ను మెయింటైన్ చేయడం అంటే పొలిటికల్ ఏమంటారు, ఇంటలెక్చువాలిటీ అంటారు. పొలిటికల్ ఇంటలెక్చువాలిటీలో 100% చంద్రబాబు గారు ది బెస్ట్. పొలిటికల్ ఇంటలెక్చువాలిటీ అంటే రాజకీయంగా ప్రభుత్వం ఏమి చేసినా దాన్ని ప్రజలో చెప్పడం. రెండోది, ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని క్రమపద్ధతిలో ఎస్టాబ్లిష్ చేయడం. ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు కదా. జగన్ గారు ఏమిటంటే రావడం సస్పెండ్ చేయడం ఏదో చేసి ఉంటాడు, కానీ వీళ్ళు ఎంత పద్ధతిగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు చేయించి ప్రజలే కార్యకర్తలు తీసేస్తే బాగుంటుంది అనేలాగా చేస్తారు. అది పొలిటికల్ గవర్నెన్స్. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారు దక్షుడే. అయితే పాలనాధ్యక్షుడు ఎప్పుడు అంటాము? అల్టిమేట్ గా ప్రభుత్వం యొక్క సేవలు ప్రజలకు గ్రాస్ రూట్ లెవెల్లో అందినప్పుడే పాలన. అది తేలేది ఎప్పుడంటే మొత్తం పని అయిపోతుంది. అది చూద్దాం ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం. మరొకటి, ఈ కర్నూలు బస్సు ప్రమాదపు అంశంలో కావేరీ ట్రావెల్స్ యాజమాన్యానికి బాధ్యత ఉంటుందా ఉండదా?
ఎందుకంటే ఇంతవరకు యజమాని అరెస్ట్ కాలేదు. ఆ డ్రైవరు అరెస్ట్ అయ్యాడు. అది కూడా లిక్కర్ కల్తీ లిక్కరా అంటే బెల్ట్ షాపా, మామూలు షాపా గురించినటువంటి చర్చ తెర మీదకొచ్చింది. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ యాజమాన్యం ఒక్కొక్క చనిపోయిన వాళ్ళకి 2,00,000 గాయపడ్డటువంటి వాళ్ళకి 50,000 పరిహారం. కా ఓ పక్కన చెక్కుని తీసుకెళ్ళి మంత్రి భరత్ గారికిచ్చి వెళ్ళింది. దీన్నెలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు చెక్కు వాళ్ళు భరత్ గారికి ఇవ్వడం కాకుండా అసలు ఆ విచారణ జరగాలి. దాంట్లో ఏమి తప్పు జరిగిందో తేలాలి. నష్టపరిహారం వెళ్ళాలి. ఇప్పుడు కాబట్టి బస్ యాజమాన్యం నష్టపడి బహుశా ఆయన లోకల్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు జరుగుండొచ్చు. కానీ బేసిక్‌గా ఇప్పుడు జరగాల్సింది అక్కడ లోపం ఎక్కడ జరిగింది? అంటే దీని రెక్టిఫికేషన్ ఎట్లా చేయాలి? దీనిపైన శ్రద్ధ పెట్టాలి ప్రభుత్వం. ఎందుకంటే బస్ యాక్సిడెంట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన మొదట ఏం జరిగింది? డ్రగ్స్ తీసుకున్నారో, లేకపోతే కల్తీ మద్యం తాగినారో ఇట్లాంటి చర్చ నడిచింది కదా! ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు దీన్ని నిరికట్టలేమా నిజంగా? నేషనల్ హైవేస్ ఉన్నాయి. ప్రతి టోల్ ప్లాజా దగ్గర బ్రీతింగ్ అనలైజర్ పెట్టేస్తుంటే వాడెట్టా టోకన్ తీసుకుంటా ఉంటాడు టోల్ ప్లాజా దగ్గర. అప్పుడు ఒకసారి దాన్ని లాగిచ్చేస్తే వాడు తాగాడో తెలిసిపోతుంది కదా! ఇట్లాంటి కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు బస్ యాక్సిడెంట్లు ఆగిపోతాయి. దీనిపైన శ్రద్ధ పెట్టాలి. నష్టపరిహారం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోవడానికి రీజను దానికి కారణాలు అనలైజ్ చేసి తర్వాత ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇచ్చే ఉండాలి. కాకపోతే ప్రభుత్వం కొంచెం యాక్ట్ చేయడం అంటే నష్టపరిహారం ఇవ్వడంలో కానీ గుర్తించడంలో కానీ వాళ్ళు చేస్తున్న దానికి అడ్మినిస్ట్రేషన్ కి మధ్య పొంతన ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రజలకి దాన్ని వాళ్ళ సేవలు అందుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రయత్నం బస్ యాక్సిడెంట్ లో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, లేకపోతే ఆత్మహత్యల వ్యవహారాలు కావచ్చు, హింస వ్యవహారాలు కావచ్చు, ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, యాక్సిడెంట్‌లో చనిపోవడం, గాయపడటం వీటన్నిటికి లిక్కర్ తాగి ఉన్నటువంటిది కారణం అవుతుంది. బట్ లిక్కర్ అనేటటువంటిది తాగడం ప్రజలకి హక్కు. వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు గాబట్టి అన్న కోణంలో నుంచి లిక్కర్ పాలసీ ఒకప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి ఇప్పుడు బెల్ట్ షాప్ దాకా ప్రశాంతంగా సాగిపోతుంది. ఇది నైతిక చర్చ అనేది జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఆంధ్ర పబ్లిక్ దీన్ని ఈవెన్ ఇంటలెక్చువల్స్ గూడా దీన్ని తప్పదు అన్నటువంటి కోణంలో చూసేటటువంటి దాన్ని ఎలా చూడాలి? సాయి గారు బేసిక్‌గా అంటే నాణ్యమైన మద్యం, సరసమైన ధరలు చివరకు బహుశా సోమవీర్రాజు గారు అనుకుంటాను. రాష్ట్రంలో 1,00,00,000 మంది మద్యం తాగేవాళ్ళు ఉంటారు. చీప్ లిక్కర్ అన్నీ కలుపుకొని మీరందరూ గాని తలా ఒక ఓటేస్తే మేము గెలిచిపోతాము. అవసరమైతే తగ్గిస్తాం రేట్లు అని చెప్పాడు. అయితే ఇది కొంచెం దుమారం లేపింది. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు గాని ప్రతిపక్షాలు ఈ విషయంలో భేషజాలకు పోకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోయారు. నాణ్యమైన మద్యం ఇస్తామని వరకు వెళ్ళిపుచ్చినారు. దీనికి రీజను వాళ్ళు పసిగట్టారు. కారణం ఏంటంటే ఆనాడు మద్యం తాగే వాళ్ళందరూ ప్రభుత్వం పట్ల ఒక విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆ విషయం ఏంటంటే మల్టిపుల్ బ్రాండ్స్ ఉద్దేశపూర్వకంగా ఆపేసినారు లేదా మాకు అందనీయకుండా చేసేసినారు అనే విమర్శను ప్రతి తాగుబోతుంటే బహుశా ఇప్పుడు మద్యం ప్రియులు కదా, కాబట్టి ఇప్పుడు తాగుబోతుంటే అది వ్యతిరేకం అవుతుందేమో. మద్యం ప్రియులందరూ భావించిన పరిస్థితి ఆ ప్రభుత్వం మీద. కాబట్టి మద్యం తాగే వాళ్ళందరూ సేవించే వాళ్ళందరూ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కాబట్టి మనకు కావాల్సిన ఎలక్షన్లో ఓటు కదా. నైతికత అనైతికత విలువలు అని తర్వాత సంగతి. అంటే అది ఒక అలవాటుగా మారిపోయింది. ఆ రోజు తాగుతున్న వ్యక్తుల్లో నాణ్యము ఇవి కాదు, మల్టిపుల్ బ్రాండ్స్ లేవు, కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి, బయట నుంచి రావట్లేదు. కాబట్టి అసంతృప్తి ఉంది తాగే వాళ్ళు. కాబట్టి వీళ్ళు నాణ్యమైన మద్దు అంటే అది అనుకున్నారు వీళ్ళు. కాబట్టి అన్ని బ్రాండ్స్ ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు మద్యం తాగే వాళ్ళు ఉన్న బలమైన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టిపుల్ బ్రాండ్స్ లేవు కాబట్టి అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి క్యాష్ చేయడం కోసం నైతికత అన్ని పక్కన పెట్టేసి నాణ్యమైన మద్యం అని అయినారు. అప్పుడు చంద్రబాబు గారు నాణ్యమైన మద్యం అనొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు నేను నాణ్యమైన విద్య ఇస్తానంటే ఆయన నాణ్యమైన మద్యం వింటానాడు, ఆయన ఓటేసినారంటే వేసింది నాణ్యమైన మద్యం కోసం కాదు. ఆ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకతను వాళ్ళు సొమ్ము చేసుకోవడం ఆ పదాల వల్ల సక్సెస్ అయిపోయింది. ఈరోజు అదే కొనసాగుతుంది. అయితే మద్యం తాగడం వల్ల యాక్సిడెంట్లు పెరుగుతున్నాయంటే ఖచ్చితంగా పెరుగుతున్నాయి. కానీ ఆర్టీసీ బస్సులు ఎందుకు జరగట్లేదు సాయి గారు? ఎందుకంటే డిపోల్లో వాళ్ళకి ఆ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రైవేట్ సెక్టర్లో జరగదు. కాబట్టి ఏం చేయొచ్చు? నేషనల్ హైవేస్ టోల్ ప్లాజాలు ఒక ఉదాహరణ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ టోల్ ప్లాజాలో పెట్టేయండి. అనివార్యంగా అందరూ చెక్ చేస్తే 90% యాక్సిడెంట్లు ఆగిపోతాయి కదా. అటు ఇటు పోయి మళ్ళీ ఆడిపోయి టోల్ ప్లాజా దిగే కదా ప్రజలు వెళ్తారు. ఇట్లాంటి చెకప్లు చర్యలు తీసుకుంటే మద్యం కంట్రోల్ చేయడం ఈరోజు సాధ్యం కాదు. మద్యాన్ని ప్రభుత్వం వ్యాపారంగా చూడకూడదని కోరుకోవడమే తప్ప ఈ రోజు ఆపలేం. ఆపేస్తే కూడా వేరే కాంప్లికేషన్ దొంగసారి వస్తుంది. సో నేను అనుకుంటుంది నివారణ చర్యలు,
ఆర్టీసీ బస్ లాంటి యాక్టివిటీలు చేయగలిగితే ఎంతో కొంత నివారిస్తుంది. నైతిక చర్చ బహుశా ఇంక రాను రాను తగ్గిపోతుంది. ప్రభుత్వం మధ్య నాణ్యమైన మధ్య గతాన్ని ఇప్పుడేం ఆడట్లేదు. నాణ్య మధ్య ఇస్తాం తాగుబోతులారా ఆనందంగా ఉండరని కూడా అనట్లేదు కదా. అంటే ఆ రోజు ఆ మాట అనడానికి కారణం నైతికత అంశాలు కాదు, ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే క్రమంలో వాళ్ళు వాడారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. వరుసగా తుఫాను ఇంపాక్ట్ అన్నటువంటిది ఆంధ్రాని అతలాకుతలం చేస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి క్రెడిట్ చంద్రబాబు గారిదే. అదే సందర్భంలో ప్రభుత్వం పనిచేస్తుందన్నట్టు నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారన్నట్టుది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.